నిన్నటి దినం ఒక వ్యక్తి అతను నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు. ఆ ప్రెస్ మీట్కు ఖండిస్తూ నేను కౌంటర్ వేయాలనుకున్నాను. గతంలో పింఛను ఏ నెల పింఛను ఆ నెలనే తీసుకోవాలి, కానీ ఇప్పుడు ఆ పద్ధతి ఉందా? లేదు. 3 నెలల వరకు తీసుకోకుండా 3 నెలలు ఒకటేసారి 4,000 ఎంత మొత్తం 12,000 రూపాయలు ఒకటేసారి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు భూస్వాములు వాళ్ళు అన్నీ ఉండొచ్చు, నేను కాదనడంలే. నాకు తెలిసిన సమాచారం ఏమంటే 1994-95 సంవత్సరంలో ఆ కాలంలో కామిశెట్టి సుబ్బారావు గారు చైర్మన్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వరదరాజు రెడ్డి గారు మొక్తారన్న ఇద్దరు కలిసి 5 లక్షల రూపాయలు వడ్డీకి లెక్క ఇప్పించారు. అన్న పెద్దనా నేను వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నా బెంగళూరులో, మా నాన్న లెక్క వేయడం లేదు అని చెప్పినప్పుడు పెద్దనా రాజశేఖర్ సార్ మీద అభిమానంతో రాజశేఖరుడు కొడుకు కదా అని చెప్పి 5 లక్షల రూపాయలు వడ్డీకి ఇప్పించారంట. అది కూడా తెలుసుకుంటే బాగుంటుంది. మా రాచమల్లు అన్న మాజీ ఎమ్మెల్యే రాజభవనము అభవనం అంటావు, అదేమో నీకు మీ రాచమల్లుకు తెలియాలి. నువ్వేమో మా రాచమల్ల భూస్వామి అంటావు. అయిపోయేమో నేను పేదవాడిని, చినిగిపోయిన నిక్కలు వేసుకున్నా, పసు ఉన్నా, 3 రోజులు నేను అన్నం తినకుండా ఉన్నా అని ఆయన చెప్తాడు. మా పెద్దన్న గురించి చెప్పినాం. 25 ఏళ్ళు మీరు 5 దఫాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు 6వ దఫా మా అన్న 1 దఫా ఇస్తానే చీంచి చెల్లాసి ఊడ్చేసినాడు ఊరంతా, మీరు ఇంకా ఊడ్చలేదే అని అంటున్నావు. అయ్యా 1983లో పొద్దుటూరు రాజకీయం ఎట్ట ఉంది? ఒక వ్యక్తి పేరు ఎత్తాలనే కూడా గడగడ వణుకుతున్నారు. ఇది పడుతున్నాయి. నేనంటే చూడలేదులే, నేను పుట్టింది 83-84లో పుట్టినా. పెద్దోళ్ళు చెప్తాంటే నేను వింటనే ఫుల్ ఫ్యాక్షన్. అటువంటి టైంలో పెద్దనే వచ్చి ఫ్యాక్షన్ని అనగదొక్కి ఆ ఫ్యాక్షన్ అనగదొక్కాలని తొక్కదానికి అయిపోకు 3 తరాలు 3 టైమ్స్ పట్టింది, అంటే 15 ఏళ్ళు పట్టింది. 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు. అప్పటికి మళ్ళీ పెద్దన మళ్ళీ అధికారం, నువ్వు అధికార పార్టీలో ఉన్నాడు పెద్దన అధికారంలో పార్టీలో ఉన్నాడు. ఏం అభివృద్ధి చేయాలని చెప్పాలంటే రాసుకోవాలి. నువ్వు రాసుకుంటా చెప్పి నేను చెప్తా, ఒక 4 చెప్తా. చుట్టూ పొద్దుటూరు చుట్టూ రింగ్ రోడ్లు వచ్చినాయి. ఎవరు వేపించారు? జమ్మముడు కానీ, కొరపా రోడ్డు కానీ, ఇటు జమ్మముడు బైపాస్ కానీ, ఏదే అన్ని రింగ్ రోడ్లు ఎవరు చేపించారా? పొద్దుటూరుకు వెటర్నరీ కాలేజ్ ఎవరు తెచ్చినారా? ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరు తెచ్చినారా? నువ్వు తెచ్చినావా అని మీ మాజీ ఎమ్మెల్యే తెచ్చినాడా? అప్పుడు మీ మాజీ ఎమ్మెల్యే కూడా ఇప్పకనే ఉన్నాడు. 2000 ఇవన్నీ డెవలప్ చేసేటప్పుడు అడుగు ఏదో మేము మార్కెట్ వాళ్ళకు మేము అది చేస్తున్నాం, పొద్దుటూరు ప్రజల్లోకి అందుబాటులో తెస్తున్నామంటున్నాం. ఆ విషయం ఇప్పుడు కాదు, మీరన్నా ఇప్పుడు 2022-23లో ఇప్పుడు మొదలుపెట్టారు. కానీ మా ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారు మొక్తారన్న 2006-2007లోనే ఈ ప్రపోజల్ పెట్టినారు. అప్పుడు కూర్చోబెట్టి మార్కెట్ ఏం విషయం అంటే లోపల ఉండే మార్కెట్ డెమాలిష్ చేసేసి మీరు బయట కొద్ది రోజులు వ్యాపారం చేసుకోండి, లోపల కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మీ స్థలాలు మీకు ఇస్తే మీరు వ్యాపారం చేసుకోమంటే దానికి అడ్డుపడ్డారు. కోర్టు నుంచి స్టే తెచ్చారు. కట్టకూడదు, మేము ఈయనే ఉంటాం, మాకొద్దు, మాకు ఎటువంటి సౌకర్యం లేదు. నువ్వు ఈ రోజుల్లో ఏదో కూరగాయలు తీసుకుంటే పందులు వస్తున్నాయి, ఆడోళ్ళు తీసుకుంటే వంగి తీసుకుంటే ఇబ్బంది. ఆ ఆలోచన గతంలో అప్పుడే 2006-2007లోనే ఆలోచించారు. పెద్ద ఎమ్మెల్యే గారు మొక్తారన్న అప్పుడు చైర్మన్గా ఉన్నాడు, వైస్ చైర్మన్గా ఉన్నాడు. ఆ రోజు ఆలోచించి అప్పుడు 3 కోట్లు 4 కోట్లు ఖర్చు పెట్టి చేయాలని చూశారు. కానీ అప్పుడు వినుకోలే. మీ కోర్టుకు స్టే తెచ్చిన తర్వాత కోర్టుకు గౌరవించాల్సిందని వదిలేసినారు. మళ్ళీ మీరు ఏమన్నా మార్కెట్ వాళ్ళతో సంప్రదించి వాళ్ళతో ఏమన్నా చర్చించి ఏమన్నా చేసినారా? లేదు. దౌర్జన్యంగా చీకట్లో 4 గంటలకు 5 గంటలకో 3 గంటలకో వాళ్ళ పచ్చి సరుకు ఉంది అంగట్లో 4-5 జేసీబీలు తెచ్చి పోలీసులు తెచ్చి హైకోర్టు స్టే ఉన్నా కూడా రౌడీజంగా మీరు పగలగొట్టినారు. అది వాస్తవమా కాదా? దానికి సమాధానం చెప్పు. లేదు మేము వాళ్ళతో రాజీ పడే మేము కొట్టామని వాళ్ళు ఒక్కరితో చెప్పి మార్కెట్ వాళ్ళకు నాశనం చేసి పెట్టినారు. ఈరోజు నీ మాజీ ఎమ్మెల్యే అయ్యేదానికి ఉసూరు తగిలింది, మార్కెట్ వాళ్ళు ఉసూరే తగిలింది. మీకు ఎవ్వరు ఉసూరు తగలే, మార్కెట్ వాళ్ళు ఉసూరు తగిలింది. మార్కెట్ కట్టేదానికి గతంలో ఈ మార్కెట్లో ఎంతమంది ఉన్నారు? మార్కెట్లో గతంలో 194 మంది ఉన్నారు. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారా? 400 మందికి ఇచ్చారు. దానిలో పంచినారు. వ్యాపారస్తులు ఏడుస్తున్నారు. ఏం నీకు అంగట్లు లేవా? నువ్వు అమ్ముకోలేదా? మళ్ళీ మీరు మాట్లాడతారా? ఏం అభివృద్ధి చేశారా మీరు? మీరు అభివృద్ధి అయినారు, కానీ ప్రజలకు మీతో ఎటువంటి ఒక్క రూపాయి కూడా అభివృద్ధి జరగాలే. మార్కెట్కు మేము ఏదో 151 కోట్లు లెక్క తెచ్చినామంటారు. అంత మార్కెట్ అవసరమా? ఈ రోజు కూడా మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఆ మార్కెట్ పగలగొట్టడము ఆ మార్కెట్ ఉన్న వాళ్ళకి ఇష్టమా అయితే రహస్య ఓటింగ్ పెట్టు. రాచమల్లు మంచి పని చేశాడు అని ఒకటి పెట్టు, రాచమల్లు చెడ్డ పని చేశా అని ఒకటి పెట్టు లిస్టు. దానిపై వాళ్ళు ఓటింగ్ చేస్తారు. ఏది ఉంటే వాళ్ళు ఏది తీర్పు తీస్తే అదే. అట్నే 194 అంగట్లు ఉంటే 400 చేసినాం. రాచమల్లు మంచి పని చేశాడు, మాకు సహకరించాడు అని అది కూడా అడుగుదాం. ఇప్పుడు కొత్తగా కట్టే మార్కెట్ డిజైన్ కూడా అడుగుదాం, మంచిదా చెడ్డా అని.
ఏమయ్యా మీ స్వలాభం కోసము మీరు దాంట్లో ఉండే ఇసుక అమ్ముకునే దానికి మీ కమిషన్ల కోసము 20-30 కోట్లు 50 కోట్లు అవసరమా? ఆ రోజుల్లోనే 3-4 కోట్లు అది అయిపోయేది. ఇప్పుడు 50 కోట్లు కానీ 60 కోట్లు కానీ ఆ భారమతి ఎవరి మీద పడుతుంది? ప్రజల మీద, మా మీద పడుతుంది. మీకేమి? ఇంకోటి ఇంకా ముక్తారన్న మీద ఇచ్చినాం. ఏమని ముక్తారన్న పోయి ఏదో సౌదీకి పోయి ఫ్లాట్ వేసినాడని. ముక్తారన్న పోయి సౌదీకి పోయి ఫ్లాట్లు అమ్మినాడు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఎవరన్నా నీ కాడికి వచ్చి అన్నా ఇట్లా ముక్తారన్న మాకు చీటింగ్ చేశాడు రిజిస్టర్ చేశాను నీ కాడికి ఎవరైనా వచ్చారా? పిలిచోండ్రా. ఎందుకు ఊరిగా అన్ని అబద్ధాలు చెప్తాను? ముక్తారన్న ఉండేప్పుడు ఏం అభివృద్ధి చేసినా అన్నావు. మీరు 5 ఏళ్ళు రాజభవన్లాగా వాడుకున్నారే మున్సిపల్ ఆఫీసు, అది ఎవరు హయాంలో కట్టారా? ఈరోజు పొద్దుటూరు మున్సిపాలిటీకి రెవెన్యూ వస్తుంది. షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ వచ్చినాయా? అప్పుడు ముక్తారన్న హయాంలో కట్టినట్టే. మీరు మొన్నటిదాకా సచివాలయాలని పెట్టినారు, వార్డు సచివాలయాలు, అవన్నీ కమ్యూనిటీ హాల్స్, అవన్నీ ముక్తారన్న హయాంలో కట్టినట్టే. ఏం నిద్రపోతున్నారా మీరు? అంటే నీకు తెలిసే కదా అభివృద్ధి అంటే మంచి ఏమి చెడేది నీకు తెలిసేది. నీకు మళ్ళీ ఏదో గోల్డెన్ ప్లాజా గురించి నేను పేర్లు చెప్తా, మళ్ళీ అది చెప్తా. చెప్పు ఎవరొద్దంటున్నారు? ఇంకోసారి ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెడితే ఇంకా నీ చరిత్ర దండిగా ఉంది. ఒక్కొక్కటి మెల్లిగా తీసి అన్నీ చెప్తా. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.